కూటమికి వైఎస్ఆర్సీపీ అభిమాని ఒక అభిమాని వీరాభిమాని అనాలి, లేదా డైహార్ట్ ఫ్యాన్ అంటాం కదా అలా అనాలి. అలాంటి అభిమాని బీభత్సమైన సాకిచ్చినట్టున్నాడండి టీడీపీకి జనసేనకి. మన మామూలు కాదు. ఎలా అంటే జగన్ కోసం కేరింతలు కొడితే మందుబాబులు అంటున్నారు, జగన్ మీద అభిమానంతో షర్ట్ ఇప్పితే గంజాయి బ్యాచ్ అంటున్నారు, మరింత అభిమానం చూపించి కేకలు వేస్తేనేమో బ్లేడ్ బ్యాచ్ అంటారు. జగన్ కోసం అరిస్తే ఆ అభిమానులు గంజాయి బ్యాచేనా? జగన్ కోసం కేరింతలు కొడితే ఆ అభిమానులు బ్లేడ్ బ్యాచ్ లెక్కారా? జగన్ మీద అభిమానం చూపిస్తే ఆ యువకుడు మందుబాబులేను. ఇంకా మీ దాంట్లో అంటే టీడీపీ వాళ్ళు అయితే కనుక మంచోళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే కనుక చెడ్డోళ్ళు అని అభిప్రాయం ఉంచుతారు. అది ససేమీరా తప్పని చెప్తాను నేను, చాలా మొమ్మాటికి తప్పది. కాబట్టి ఆ రకంగా ట్రోల్ చేశారు ఆ యువకుడిని. ఎంత దారుణంగా ట్రోల్ చేశారంటే ఆడొక బ్లేడ్ బ్యాచ్, ఆడొక గంజాయి కాబట్టి అలాగా రెచ్చిపోయాడు అని అనేది. ఎవరి గురించి మాట్లాడతాను తెలుసా? దేవరపల్లి ఏదైతే జగన్ గారి పర్యటన జరిగిందో ఆ పర్యటనలో కారు మీదకి ఎక్కి ఏ ఏ ఏ అని అరిచాడు ఒక అబ్బాయి, గుర్తుందా? కారు మీదకి ఎక్కి షర్ట్ ఇప్పేసి. చాలామంది చూసే ఉంటారు ఆ వీడియో. అతని గురించే మనం మాట్లాడబోతున్నాం. మాట్లాడబోయే ముందు రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. బ్లేడ్ బ్యాచ్ అంటే ఇంకా జగన్ గారు కూడా ఉన్న ప్రతి ఒక్కరు కూడా బ్లేడ్ బ్యాచేనా? జగన్ గారు కూడా వెళ్తే చాలు వాళ్ళంతా గంజాయి బ్యాచేనా? ఎక్కడికి ఏం మాట్లాడుతున్నాం ఏంటని అసలు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో ఎండ వరకు చూసి కామెంట్ చేయండి. ఒకసారి నా వీడియో పెడతాను. ఆ అబ్బాయి కేరింతలు కొట్టిన వీడియో. సంతోషం, తట్టుకోలేనంత సంతోషం, ఆపుకోలేనంత ఉత్సాహం. జగన్ గారిని దగ్గరగా చూసా, జగన్ గారి చేయి టచ్ చేశాను, చాలు ఈ అమ్మ జీవితం అన్నట్టుగా ఆ అబ్బాయి చేసినటువంటి ఒక బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని తప్పుగా చిత్రీకరించి అతను గంజాయి కొట్టాడు, అతను ఒక బ్లేడ్ బ్యాచ్ అందుకే అలా రెచ్చిపోయాడు అంటాం ఎంతవరకు సంబంధించేస్తాం? తప్పు కదా. అతను మాట్లాడే మాట వింటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే శ్రీరాముడికి హనుమంతుడు ఎలాంటి భక్తుడు, జగన్ గారికి నేను అంతకన్నా ఎక్కువ అనే అబ్బాయి మాట్లాడుతున్నాడు. ఒక్కసారి కేరింతలు కొట్టి వీడియో పెడతాను, తర్వాత అతను మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది, అది కూడా పెడతాను. ఫస్ట్ చూడండి చెప్తాను. జగన్ గారు కూడా వచ్చి ఎగేసికి పడిపోయిన జనమంతా కూడా గంజాయి బ్యాచ్ అంటే ఎలాగండి? జగన్ గారి మీద ఉన్న అభిమానంతో చెట్లు అనక, పొట్ల అనక, మెట్ల అనక, గుట్ల అనక, బారికేడ్లు వేసినా సరే, లేదా రోడ్లు తవ్వేసినా సరే, లేదా ముళ్ళ కంచెలు వేసినా సరే, ఎలా చేసినా ఏం చేసినా సరే, ఎన్ని వందల మంది పోలీసులు ఆపినా సరే ఆగకుండా ఎటు దారి పడితే అటు, ఎటు దారి దొరికితే వచ్చేసి జగన్ గారి దగ్గరికి చేరాలనుకున్నారు. చూస్తారు, వాళ్ళందరూ బ్లేడ్ బ్యాచ్లు కాదండి, వాళ్ళందరూ గంజాయి బ్యాచ్లు కాదు. అదే విషయాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టినా వెళ్తారు చాలామంది. కాబట్టి ఈ ఎత్తులో వెళ్ళరు. కాబట్టి అలా మాట్లాడటం నాకు ఎందుకు నచ్చ. ఒక్కసారి ఆ అబ్బాయి మాట్లాడినటువంటి వీడియో చూడండి. ఒకసారి ఆ అబ్బాయి మాట్లాడిన వీడియో పెడతాను ఒకసారి. బోడపాటి విక్రమ్ బాబు అండి, నా ఊరు ఎర్నగూడెం, దేవరపల్లి మండలం, గోపాలపురం కాన్స్టిట్యున్సీ. నేను నిన్నటి రోజునాడు జగన్ గారు రైతుల కోసం వచ్చిన ఆనందంలో ఆయన దగ్గరికి రాగానే ఒక కారు పక్కన ఉన్న కారు ఎక్కి నేను నా చెస్ట్ మీద ఈ పక్కన రాజశేఖర రెడ్డి గారు, ఈ పక్కన జగన్ గారి ఫోటోలు వేయించిన ఆయన చూపించాలని చెప్పేసి ఆనందంలో సొక్కా విప్పి జగన్ గారికి చూపించాను. ఈ లోపల టీడీపీ వాళ్ళు వేరే రకంగా పెట్టి ట్రోల్ చేస్తున్నారు నన్ను. మద్దిపాటి వెంకటరాజు గారు కూడా నిన్న రోజునాడు ప్రెస్ మీట్ పెట్టి నా ఫోటోని తీసి అందరికీ చూపించారు. నేను గంజాయి తాగానని, మత్తు మందు తీసుకున్నానని, ఎక్కడి నుంచో తీసుకొచ్చారు బ్లేడ్ బ్యాచ్లు అని చెప్పేసి అంటున్నారు. నాకైతే అలాంటి అలవాట్లు ఏమి లేవండి. అసలు నేనైతే మంచిని కూడా ముట్టుకోలేదు. నా జగన్ గారి మీద ఉన్న అభిమానం నాకు చాలా ఇష్టం, ప్రాణం కూడా. ఆయన చచ్చిపోమంటే అక్కడే చచ్చిపోతాను నేను. నాకు అంత ఇష్టం జగన్ గారు అంటే. నా ఫ్యామిలీని వదిలేసుకున్నాను జగన్ గారి కోసం. అలాంటిది నన్ను ఇలా మందు తాగాను, గంజాయి తాగానని చెప్పి నన్ను చాలా ట్రోల్ చేసి నన్ను చాలా మనసుకు గురయ్యేలా చేశారు టీడీపీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు. శ్రీరాముడికి హనుమంతుడు గుండెల మీద శ్రీరాము గారి ఫోటో వేసుకున్న ఎంత అభిమానం ఉందో నాకు జగన్ గారు అంటే దేవుడిగా అంతకంటే ఎక్కువ. ఆ దేవుడి కంటే ఎక్కువ నాకు జగన్ గారు అంటే. అందుకే నేను ఆయన ఫోటో గుండెల మీద ఎంచుకోవాల్సి వచ్చింది. అంతేగాని రేట్ అంత. దీని రేటు జగన్ గారి ఫోటో రేటు 15,000 అండి, రాజశేఖర రెడ్డి గారి రేటు 10,000 అండి.
ఎవరు ఎంచుకుంటారండి ఇలాగా? నేను ఒక దళితునండి, నాకు ఏ ఆస్తిపాస్తులు లేవు, నాకు ఉన్నది ఒక ఇల్లు, అమ్మ నాన్న, నాకు పెళ్లి కూడా అయింది, నాకు పాప ఉందండి. నాకు వ్యవసాయం చేసుకుంటే ఏం లేదు, పొలాల గట్ట ఏమీ లేవు, నాకు ఇంటి స్థలాల గట్ట ఏమీ లేవు. నాకు ఉన్న ఇంట్లోనే మేము అందరం ఉంటాము. రోజు కూలికి వెళ్తాను. నేను గోపాలపురం మండల జడ్పీటీసీ గారి దగ్గర కార్ డ్రైవర్ కింద చేస్తున్నాను, కాకులపాటి లలిత కుమార్ గారి దగ్గర. ఇదే నా డ్యూటీ, రోజు వెళ్ళి రావడమే అంతే తప్ప నాకు వెనకేసుకునే డబ్బు ఏమీ లేదు. ఈ గంజాయి మందు ఈ అలవాట్లు నాకు లేవండి. గంజాయి అలవాటు అయితే అస్సలు లేదండి. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి టీడీపీ. అదండి విషయం, చూసాం కదా మనం. కాబట్టి ఇక్కడ ఒక టాటూ జగన్ గారిది, ఇక్కడ ఒక టాటూ రాజశేఖర రెడ్డి గారిది, చెరో పక్కన చెరో టాటూ వేసుకున్నాడు. ఆ టాటూస్కైనా అది ఆ పచ్చబొట్లకైనా ఖర్చు ఎంతో చెప్పమంటారా ఏంటి? ఒక దానికి 15,000 అంట, ఒక దానికి 10,000 అంట. అతను నిరుపేద దళిత యువకుడు కాబట్టి వాళ్ళ మీద ఉన్న అభిమానం గుండెల నిండా నింపేసుకున్నాడండి. కాబట్టి అతని స్తోమతకి మించినా సరే వేయించుకున్నాడు. కాబట్టి అతన్ని బ్లేడ్ బ్యాచ్ అంటాం, అలాంటి వాళ్ళని గంజాయి బ్యాచ్ అంటాం. ఎంతవరకు సమంజసమో, అది ఎంతవరకు కరెక్టో మీకే వదిలేస్తాను, మీ విజ్ఞతకి వదిలేస్తాను. మీరే చెప్పండి అండి, అది కామెంట్ చేయండి. అంతేకాదు ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.